కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సెకండ్ హ్యాండ్ కార్లపై ఉన్న జీఎస్టీని 12 నుంచి 18% పెంచారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జైస్మల్మేర్లో డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు వస్తువులపై ఉన్న జీఎస్టీ స్లాబ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పాప్కార్న్ నుంచి పాత కార్ల వరకు వర్తింపజేశారు. దీనిలో భాగంగా పాత కార్ల విక్రయాలపై ఇప్పటికే ఉన్న 12% పన్నును 18%కి పెంచారు. నిబంధనల ప్రకారం 1200 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం, 4000 mm కంటే ఎక్కువ పొడవైన పెట్రోల్ కార్లు, 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం, 4000 mm కంటే పొడవైన డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లపై కూడా ఇప్పటి వరకు 12% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దీన్ని పొడిగిస్తూ కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పాత కార్లపై 18% పన్ను వసూలు చేస్తున్నారన్నది నిజమే. అయితే ఇది వ్యక్తిగతంగా కార్లను విక్రయించిన వారికి వర్తించదు. కేవలం పాత కార్లను అమ్మే డీలర్లపైనే పడుతుంది. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి తన కారును విక్రయిస్తే ఎలాంటి పన్ను కట్టనవసరం లేదు. అమ్మేవారు కొనేవారికి కూడా నిబంధన వర్తించదు. కానీ సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే డీలర్ల నుంచి వాహనాన్ని కొనుగోలు చేస్తే మాత్రం తప్పనిసరిగా కట్టాలి. పాత కారుని విక్రయించినప్పుడు వచ్చిన లాభాలపైనే డీలర్లు జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. అంతేకాని ఆ కారుని అమ్మిన మొత్తంపై కాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి 10 లక్షలకు కారును కొనుగోలు చేశాడు. కొంతకాలం వాడిన తర్వాత దాన్ని 8 లక్షలకు ఒక డీలర్కు విక్రయించాడు. అనంతరం డీలర్ ఆ కారును 9 లక్షలకు మరో వ్యక్తికి అమ్మాడు. ఆ సమయంలో డీలర్కు వచ్చిన లాభం 1 లక్ష పైనే 18% జీఎస్టీ కట్టాలి. ఒకవేళ ఆ కారును కొనడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదు. దీంతో డీలర్ దాన్ని 8 లక్షల కంటే తక్కువగా అమ్మేశాడు. ఈ లావాదేవీలో అతడికి నష్టం వచ్చింది. కాబట్టి జీఎస్టీ కట్టనవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెకండ్ హ్యాండ్ కార్ల పరిశ్రమను దెబ్బతీస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.